నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే. మిత్రులారా, హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకున్న దాంట్లో రెండో రోజు. నిన్న సుమారు 70 నుంచి 75 మంది మన మిత్రులందరూ వచ్చారు. ఈరోజు కూడా అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మనం సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి కూర్చున్నాం. మన ప్రిన్సిపాల్ గారు రాజేంద్ర బాబు గారు ఉన్నారు. అలా ఈరోజు ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మార్నింగ్ మిగతా అందరితో డిస్కస్ చేస్తుండగాను ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలా అందరూ కలవాలని మనందరికీ లోపల ఉంది. ఎవరో ఒకళ్ళు ఆర్గనైజ్ చేస్తే మనం వెళ్దాం అనుకుంటున్నాం. ఆ ఎవరు ఆర్గనైజ్ చేస్తారన్న దాంట్లో ఒక 4-5 జనార్దన, ఐవీఆర్కి, అలా కొందరు మిత్రులు అందరూ కలిపి ముందు వచ్చి చేశారు. అందువలన ఈరోజు కలిసాం. కాబట్టి ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం, ఒకటి ఎలా కలుస్తాం, ఎక్కడ కలుస్తాం. ఈ 3 విషయాలు డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ 2021లో, అంటే యాజాన్నో నెక్స్ట్ ఇయర్ అంటే 2021లో మామూలు ఎక్కువ మంది రిటైర్ అవుతున్న సందర్భంగా అయితే ఏంటి, మన మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ రిటైర్ అవుతున్న సందర్భంగా ఏంటి, మనం కలిసి ఇలాగే జూలై నెలలో సెకండ్ సాటర్డే సండే, జూలై 10, 11 సాటర్డే సండే వచ్చింది. సెకండ్ సాటర్డే సండే ఉంటే కొంచెం పిల్లలకి వాటితో కొంచెం ఈజీ అవుతుందని మనం చేస్తున్నాం. దానికి అందరికీ సమ్మతం అయితే ఒకసారి అందరూ చప్పట్లు కొడితే అది ఇంచుమించుగా అందరికీ సంబంధం అని అనుకుంటాం. అది ఒక ప్రపోజల్. రెండోది, ప్రతిసారి తణుకులోనే కాకుండా ఒక సంవత్సరం విశాఖపట్నం, ఒక సంవత్సరం హైదరాబాద్ కూడా మనం ఇలా ఈ 76, 79 బ్యాచ్ ఒక సంవత్సరం విశాఖపట్నం, ఒక సంవత్సరం హైదరాబాదు పెట్టుకుందాం అన్నది పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ. అందరూ కూడా ఇంకో చోట కదులుతారు. రెండోది, ఈసారి లాస్ట్ టైం లాగా ఫ్యామిలీతో పెట్టుకుందాం అన్నది కూడా ప్రపోజలు. సో డీటెయిల్స్ అన్నీ వర్కౌట్ చేసి మీకు ఇంచుమించుగా ఒక జూలై అంటే ఒక 1 మంత్ బిఫోర్ హూ ఆర్ యాక్టివ్ వాళ్ళు పంపిస్తారు. దాన్ని బట్టి అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలని. మిత్రులు 1979 డిప్లొమా పాస్ సోదరులు, క్లాస్మేట్స్కి అందరికీ స్వాగతం. వారి ప్రతిపాదన కొంచెం మాడిఫై చేస్తే బాగుంటుందేమో. అంటే 21 అన్నారు, 20 ఎవ్రీ ఇయర్ ఇంత భారీ ఎత్తున కాకుండా జస్ట్ ఎక్కడో చోట మీట్, ఓ సండే లంచ్ గించి లేకుండా జస్ట్ రిఫ్రెష్మెంట్స్ జస్ట్ కలిసి ఒకసారి మీట్ అయితే బాగుంటుంది. అర్ధ కుంభమేళ లాగా ఫ్యామిలీస్తోనూ వీటితోనూ చేయాలన్నట్టయితే చాలా శ్రమతో కూడుకున్న పని. జస్ట్ గెట్ టుగెదర్ టు హ్యావ్ ఏ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. ఏదైనా 1 డే 2 hours మీట్, 3 hours మీట్ లాగా ఎక్కడో చోట. హైదరాబాద్ అయినా బాగానే ఉంటుంది, మీకు వైజాగ్ అయినా బాగానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చేసుకుంటే బాగుంటా ఉంటుంది. ఏమాత్రం వీలు చిక్కినప్పుడల్లా ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇప్పుడు రామ్ శర్మ గారును మన ప్రిన్సిపల్ గారు చెప్పింది విన్నారు కదా, అంత గుడ్ సజెషన్స్ నో డౌట్.
కాకపోతే ఏంటంటే మా ఏజ్ గురించి దాని గురించి 1 గంట 2 గంటలు లేదా 3 గంటలు మీట్ గ్యాదరింగ్ అనే దాని మీద దూరభారాల నుంచి వచ్చి వెళ్ళడం అయితే కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు 21 జూలై ఎండింగ్కి రాజేంద్ర బాబు గారు రిటైర్ అవుతున్న సందర్భంగా జూన్ నెలలోనే ఆయన ప్రిన్సిపాల్గా ఉండగానే ఓ 15 రోజుల ముందు మనం ఒక ఫేర్వెల్ పార్టీ లాగా చేద్దాం. ఈ కాలేజీ అయితే మంచి ప్లాట్ఫామ్, మనం అందరూ గ్యాదర్ అవటానికి ఇదంతా బాగానే ఉంది. ఇకపోతే ఏదో అకేషన్ రాజేంద్ర బాబు గారు రిటైర్ అయినప్పుడు లేకపోతే ఇంకోటప్పుడు అకేషన్ ఎత్తుకుంటా సంవత్సరాల తరబడి చూసుకుంటే బదులు ఎవ్రీ ఇయర్ కలవటం ప్రాక్టీస్గా పెట్టుకోవాలనేది కదా మన రాజేంద్ర బాబు గారు చెప్తున్నారు. మనం గ్యాదరింగ్ అవుదాం. వైజాగ్లో అవ్వచ్చు, హైదరాబాద్లో అవ్వచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా వైజాగ్ రావడం కానీ, వైజాగ్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ రావడం కానీ చాలా క్రిటికల్. హైదరాబాద్లో పెడితే హైదరాబాద్లో ఫ్యామిలీతో గ్యాదర్ అవడం కాస్త ఈజీ అవుతుంది. సిమిలర్లీ వైజాగ్లో పెడితే ఫ్యామిలీతో వైజాగ్ వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా రాగలిగితే ఏదో వస్తారు పోతారు. ఇది పరిస్థితి. రామ్ శర్మ అయితే వాలంటరీగా ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టీల్ అథారిటీయా కదా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఆ ఫంక్షన్ హాల్స్ అవి ఉన్నాయి, అక్కడ అదంతా నేను అరేంజ్ చేస్తాను అది ఇది అని చెప్పాడు. మరి అట్లాంటి ఆపర్చునిటీని అవైల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రాజేంద్ర బాబు గారి ఫంక్షన్ కంటే ముందు రామ్ శర్మ చెప్పిన ప్రపోజల్ మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చదువుకుంటే మామూలుగా ఉండేది కదా మా గొడవ చేయటం. మా శెట్టి గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన నన్ను తిట్లు అసలు ఎవరిని తిట్టుండడేమో, ఒరే కదా అన్నం తింటున్నావు అసతం తింటామని తిట్టేవాడు నన్ను. తర్వాత ఏప్రిల్ 1 రోజున ఒక రోజు చేశాడు. సెకండ్ ఇయర్కి వస్తాం, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం కదా, కాళ్ళ దగ్గర సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు మా సెక్షన్ ఇటు పక్కన ఉండేది. ఆయన వస్తాడని చెప్పి ఫస్ట్ అవర్లో మేమందరం వేరే రూమ్లోకి వెళ్ళిపోయాం. పాప ఆయన వచ్చి చూసుకున్నాడు, ఎవరు లేరు. ఆయనకి తెలుసు వీళ్ళంతా కోతికెళ్ళి కదా ఎక్కడో ఉంటారని చెప్పి వచ్చి నెక్స్ట్ రూమ్లోకి వస్తే అక్కడ ఉన్నాం. అక్కడే అది మా క్లాస్ కాదు కదా, మళ్ళీ మా క్లాస్లోకి వెళ్ళిపోయాం. మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి హెడ్ దగ్గర పెట్టాడు. మన హెడ్ ఎవరప్పుడు రామారావు గారు ఏదో రెండు చివాట్లు వేసి రే పోయి చదువుకుని పండు అన్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరినీ కలవడం. మా ప్రభాకర్ గారిని అయితే ఆయన డ్రాయింగ్ వేసేటప్పుడు సూపర్. ఒక టేబుల్ తిరగబెడతాడు, స్టూలు దాని మీద ఎక్కుతాడు, ఎక్కి డ్రాయింగ్ వేసేవాడు. మా హైట్కి తక్కువ ప్రాబ్లం అయ్యేది అది. తర్వాత బాస్కెట్బాల్ తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంటర్ కాలేజ్కి వెళ్ళాం. అప్పుడు మా వీరాస్వామి, తర్వాత విత్తనాల వెంకటేశ్వరరావు గారు మా పీడి మమ్మల్ని అందరిని పంపించారు. మేము వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో ఏం చెప్పామంటే, సార్ మేము ఎలాగూ ట్రాఫీ పట్టుకొస్తాం, అప్పుడు రోజుకి మాకు 10 రూపాయలు భోజనానికి, 10 రూపాయలు 4 రోజులు ఉన్నా. అఫ్కోర్స్ మేము గెలవలేకపోయాం, జస్ట్ వీ ఓన్లీ ప్లేడ్ ఇంటర్ కాలేజ్. అది అయిన తర్వాత ఇంకా మామూలే, మిగతా లెక్చరర్స్ హ్యాపీనెస్ అందరితో ఫైన్. హాస్టల్కి మటుకు ఎప్పుడు వచ్చేవాళ్ళం, ప్రతి సండే వచ్చేవాళ్ళం లింగరాజుని వీళ్ళందరినీ కలవడానికి. ఎన్సీసీ వాడు తినేసేవాడు, ఎన్సీసీలో జాయిన్ అవ్వరా అని ఎప్పుడు జాయిన్ అవ్వడం కాదు, ఇక్కడే ఈ గ్రౌండ్లోనే పెరేడ్ అవుతుండేది, అడుగుతూ ఉండేవాడు. సైకిల్ టూర్ వేస్తారు వీళ్ళందరూ. ఎక్కడ నాగార్జున సాగర్ ఎక్కడికి వెళ్ళట్టున్నారు సైకిల్ మీద, మొత్తం ఎన్సీసీ గ్రూప్ అంతా. ఆ రోజులు క్లాస్ రూమ్లోకి వెళ్తే ఇంకా గుర్తున్నాయి. ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఇన్సర్ట్ చేయాలంటే స్కేల్ పెట్టి తోసేవాళ్ళు, బాగుండేది. కానీ ఇట్ ఇస్ రియల్లీ మెమరబుల్. అండ్ ఇక్కడికి వచ్చి కలవడం ఇంకా చాలా బాగుంది. ఇంకా ఈ కాలేజీల్లో చదువుకునే రోజుల్లో మంచి జ్ఞాపకాలు. ఈ కాలేజీకి వచ్చినప్పుడు అందరూ దాదాపు 17-16 సంవత్సరాల్లో దాదాపు ఈ కాలేజీలో జాయిన్ అయ్యాం. ఆ రోజుల్లో చాలా గుర్తు. ఎవరికి మీసాలు ఉండేవి కాదు, కాళ్ళ చెప్పులు ఉండేవి కాదు, నిక్కలతో వచ్చిన వాళ్ళం. అటువంటి వాళ్ళకి మంచి అనుభవాలతో మంచి ఎడ్యుకేషన్ నేర్చుకుని అల్లరి అట్లాగే చేసేవాళ్ళం, ఎడ్యుకేషన్ అట్లాగే ఉండేది. దాదాపు అందరూ 99% నేను అనుకోవటం అందరూ మంచి ప్లేసుల్లోనే సెటిల్ అయ్యారు ఈ కాలేజీకి వెళ్ళినాక. ఎంప్లాయ్మెంట్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ కానీ. ఎందుకంటే మాకు ఈ కాలేజీ ఇచ్చిన అది ఫౌండేషన్ అనుకోవాలి మా జీవితానికి. తప్పకుండా ఇది మంచి అనుభవం. ఆ రోజు అల్లరి చేసిన అంటే చాలా ఉండే, అల్లరి చెప్పుకోలేము. ఒకవేళ నిన్న ఇక్కడికి వచ్చి కలిసినాక అప్పుడు చేసిన అల్లరి ఒకటి గుర్తు చేసుకుంటే అది మంచి మెమరీస్లా గుర్తుండిపోతాయి లైఫ్లో. ప్లస్ శుక్రవారం వచ్చిందంటే ఆ రోజుల్లో ఎక్కువ సినిమాలు శుక్రవారం రిలీజ్ అయ్యాయి. శుక్రవారం వచ్చిందంటే ఒక సగం కాలేజీ సినిమాలకు జంపు. ఒకసారి అప్పుడు ప్రిన్సిపాల్ గారు అందరూ ఆ రోజు శుక్రవారం ఎవరైతే కాలేజీ రాలేదో వాళ్ళ పేరెంట్స్ అందరికీ లెటర్లు రాసి అందరు పేరెంట్స్ వచ్చారు. దాదాపు కాలేజీలో అందరు పిల్లల పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ క్లాస్ స్పీకర్ స్టూడెంట్స్ని ఏమనుకున్నా
అదొక మంచి మెమరీ డేస్. ఇంకా చెప్పుకోవాలంటే చిలిపి చేష్టలు చాలా ఉన్నాయి, కానీ ఈ వయసులో ఆ చిలిపి చేష్టలు చెప్పుకోవడం అంత పద్ధతి కాదేమో. అందుకే ఈ మెమరీస్ ఎల్లకాలం మనం దాదాపు అందరూ 60 అప్రోచింగ్ కాబట్టి ఎల్లకాలం గుర్తుండాలంటే సంవత్సరానికి ఒకసారి, అంటే అందరూ వచ్చినప్పుడు నియర్ బై అవైలబుల్ పర్సన్స్ ఎట్ దేర్ కన్వీనియంట్ ఒకసారి కలిస్తే, అంటే ఒక తణుకనే కాదు, విజయవాడ కానీ విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ ఒకసారి కలుస్తూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈరోజు 40 ఇయర్స్ సందర్భంగా మనందరం మీట్ అవ్వడం చాలా గ్రేట్. చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి రావడం వాళ్ళ ఓల్డ్ మెమరీస్ ఏం లేదు. మీరు చెప్పినట్టుగా అప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి జస్ట్ ఇక్కడికి వచ్చాము హాస్టల్కి. అప్పుడే ఫస్ట్ టైం అనమాట మనం పేరెంట్స్ వదిలే దూరంగా ఉండడం. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ చాలా ఇదిగా ఫీల్ అయ్యాము, లోన్లీనెస్. హాస్టల్ ఫుడ్ చాలా బాగుండేది. అప్పుడు ఫుడ్ చాలా బాగుండేది. కాకపోతే ఏమంటే మేము ఆ రోజు కర్రీ ఏంటో చూసుకొని ఆ కర్రీ మంచిది కాబట్టి లాస్ట్లో వెళ్ళేవాళ్ళం. అప్పుడేమంటే పొటాటో తయారు చేసేవాడు కొత్తగా లేట్ కమర్స్కి. సో అది ఒకటే బాగా గుర్తుండేది నాకు. తర్వాత 25 ఇయర్స్ అప్పుడు కలిసాము. తర్వాత చాలా గ్యాప్ తర్వాత 40 ఇయర్స్ అందరం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కొంతమంది సజెషన్ ఇచ్చినట్టుగా ఎవ్రీ ఇయర్ కలిస్తే కంటిన్యూటీ ఉంటుంది ఫ్రెండ్షిప్కి. సత్య వెంకట రమణారావు పేరు, 76, 79. నేనేమో హాస్టల్లో ఉండేవాడిని కాదు, బయట ఉండేవాడిని, డే స్కాలర్ని. చాలా లీడ్ చేసేవాడిని గొడవలు విను. స్వీట్ మెమరీస్ చెప్పమంటున్నారు కదా, చాలా గొడవలు చేసేవాడిని. మాకు ఎదురుకుంటే ఆర్ట్స్ కాలేజ్ ఉండేది. మా కాలేజ్ ఏమో 8 to 11, వాళ్ళ కాలేజ్ ఏమో 9:30 or 10 o'clock. సెకండ్ అవర్లో డెఫినెట్గా బయటికి వెళ్ళిపోయేవాళ్ళం సైట్ వేయడానికి. సెకండ్ అవర్లో అటెండెన్స్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి సైట్ చేసుకుని మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళం. సో 3 సంవత్సరాలు చాలా బాగా జరిగింది. మోర్ అండ్ మోర్ అంటే ఫస్ట్ ఏంటంటే కో ఎడ్యుకేషన్ లేదని చాలా బాధపడేవాళ్ళం. అమ్మాయిలు ఉండేవారు కాదు. అక్కడేమో చాలా అన్హ్యాపీగా ఉండే. రోజు ఆ గేట్ మీద పడి వచ్చేవాళ్ళం. అదొకటి గ్రేట్ లాస్, ఆ కో ఎడ్యుకేషన్ లేకపోవటం. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత కో ఎడ్యుకేషన్ పెట్టారు, ఫైన్, బాగుంది. ఆ తర్వాత సర్వీస్లో జాయిన్ అయ్యాను. సర్వీస్లో జాయిన్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం. ప్రజెంట్ యాంటీ కరప్షన్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నా. డ్రాయింగ్ రూమ్ మీరందరూ చెబుతారు. డ్రాయింగ్ రూమ్లో ఏం లేదండి, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే డ్రాయింగ్ రూమ్లో ఆ హైట్ నాకు చాలా ఎత్తుగా ఉండేది. ఆ టేబుల్ డ్రాయింగ్ చేసేది ఎత్తుగా ఉండేది, నేను సరిపోయి ఉండేది కాదు. అప్పట్లో నేను 4 అడుగులు 6 అంగుళాలు నేను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడు 5 అడుగులు 2 అంగుళాలు. నేను కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను 3 అంగుళాలు పెరిగాను నేను. ఎందుకు నాకు ఎంత స్లోయే, మొత్తం జీవితం అంతా స్లోయే నాది. స్లో అండ్ స్టడీ. అలా కాదు నిజం, అది నిజం అలా కాదు, అది నిజం. నేను చెబుతున్నాను, కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను ఈ ఇంటర్వ్యూల కోసం వాటి కోసం పెద్ద పెద్ద సిటీలకు వెళ్తుంటే ఆ సిటీలో లోకల్ సిటీ బస్సులో నాకు పైన ఆ రాడ్ పట్టుకొని చెయ్యి అందేది కాదు. ఇప్పుడు అందుద్ది. 4 feet 9 inches. జాలీలో జాయిన్ అయినప్పుడు 4 feet 6 inches, తర్వాత 4 feet 9 inches, ఇప్పుడు 5 feet 2 inches, 3 inches పెరిగాను. అందరికీ నమస్కారం అండి. 76, 79 బ్యాచ్ సివిల్. నా పేరు ఏదర్ రామారావు, మా స్వగ్రామం ముప్పత్తిపాడు. నేను ఈ కాలేజీలో చదువుతా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక 10th అయిన తర్వాత 1 సంవత్సరం ఇంటర్మీడియట్కి వెళ్ళా. అక్కడ వాతావరణం అది చూసి ఈ ఇంటర్మీడియట్ చదవటం వల్ల మన మధ్యతరగతి, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆ మధ్యతరగతి కుటుంబంలో మనం చదివి తర్వాత పై చదువులకు వెళ్ళాలంటే కూడా ఇంటి దగ్గర చదివించలేరు అని మా క్లాస్మేట్స్ అందరూ పాలిటెక్నిక్లో చదువుతున్నారు. అప్పుడు నేను పిప్పర్ హై స్కూల్లో చదివా. పిప్పర్ హై స్కూల్ బ్యాచ్ అంతా కూడా తణుకు పాలిటెక్నిక్లో చదువుతున్నారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంక తప్పదాళ్ళు ఎలా చదివించారు అనుకోండి. నెల ఏదో అప్పుడు ఎంత అండి, 150 రూపాయలు మాకు వచ్చి పట్టుకెళ్ళేవాళ్ళు. ఆ 150 రూపాయలు కూడా ఇక్కడి నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళి
మా ఊరు సొంత గ్రామం ముప్పత్తిపాడు, అక్కడికి మించి మళ్ళీ ఆ 150 రూపాయలు తెచ్చుకునేవాడు. మెస్ బిల్ అప్పుడు 100, 90, 120 దాటి ఎప్పుడు అవ్వలేదు. ఎందుకంటే ₹2.90, ₹2.80 నుంచి లాస్ట్ని ₹3.10 అయింది నాకు పర్ డే. మార్నింగ్ డబుల్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం టీ, మళ్ళీ సాయంకాలం డిన్నరు, వీక్లీ 2 days నాన్ వెజిటేరియన్. దీంతో కలిపి మొత్తం 3 90, 30 రోజులకి ₹3 చొప్పున యావరేజ్ వేసుకుని 90, ₹20 రూమ్ రెంట్, ₹110 అయ్యేది. మిగతా ₹40 హ్యాపీగా సినిమాలు చూసేవాళ్ళు. బట్టలు ఉతుక్కునేవాళ్ళు, బట్టలు ఇస్త్రీ చేయటానికి ఎవడో వచ్చేవాడు అంతే. ₹2.05 లాస్ట్లో వెంకటకృష్ణ వచ్చినప్పుడు ₹2.40 వచ్చింది. ₹2.40 అదే లాస్ట్ టికెట్ వరకు. అలా కష్టపడి చదువుకున్నాం. ఈవెన్ పాలిటెక్నిక్ చదువుతున్నప్పుడు కూడా మా జగ్గరాజు గారు, మా గురువు గారు, ఆయన మా పక్కూరే, ఆయన లేటుగా వస్తే తిట్టేవాడు. ఎందుకు లేటుగా వస్తున్నారంటే పరిస్థితి మనం మర్చిపోకూడదు. గతం నాగలు దున్ని ఊడుపులంతా అయిన తర్వాత మా నాన్నగారు పంపించేవాడు. అప్పటికి మనకు 15 రోజులు 20 రోజులు కాలేజ్ అయిపోయేది. వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి వెళ్ళిపోతాడు, మనకు సొంత మనిషి ఉంటే నాగలు దున్నితే పనికొస్తాడని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ అంత డిసిప్లిన్, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. అంత ఇబ్బందులు పడి మనం చదువుకున్నాం మేము. నిజంగా ఈ కాలేజీలో ఒక మాటలో రైతు భాషలో చెప్తున్నాను, విత్తనాలు జల్లినప్పుడు ప్రతి రైతు జల్లుతాడు. ఇక్కడ అలా విత్తనాలు లాగా వచ్చాం మనం. మనల్ని విత్తనాలుగా తయారు చేసి వీళ్ళు విసిరారు. అది మంచి సాయిల్లో పడ్డవాడు పంచి మొక్కయ్యాడు, ఎక్కడన్నా రాతి నేల మీద పడ్డవాడు మొలకెత్తలేదు. అలాగా ఈ కాలేజీలో అందరిని విత్తనాలుగా తీర్చిదిద్ది పంపించారు మనల్ని. కాకపోతే మనం ఎదిగిన విధానాన్ని బట్టి, పడ్డ నేలను బట్టి, పరిస్థితులను బట్టి ఎదిగాం. ప్రతి ఒక్కడు ఆడి బతికాడు, పిల్లల్ని చదివించుకున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు మన పిల్లలు మనకన్నా ఉన్నతమైన స్థితిలో చేయగలిగామంటే ఓన్లీ కాలేజీలో చదువుకుని మనం ఉద్యోగాలు చేయబట్టి. నిజంగా చెప్పాలంటే ప్రసాద్ గారు ఇలాంటి కాలేజీ కట్టించినందుకు నిజంగా మనకి గుంటూరు కృష్ణా జిల్లా నుంచి మన ముందు బ్యాచ్, మా బ్యాచ్ వరకు కూడా ఎక్కువ మంది చదువుకునేవారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడున్న లెక్చరర్స్ ఎక్కువగా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ ఉండేవారు. వాళ్ళని బట్టి వాళ్ళందరూ వచ్చేవారు. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళకి చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎక్కువగా వ్యవసాయం మీద బేస్ అయ్యేవారు వాళ్ళు. ఆ వ్యవసాయం చేయించుకుని ఆ పిల్లల్ని ఏదో ఒక వాళ్ళ పిల్లలు కలిసి వస్తే వాళ్ళతో కష్టపడితే ఒక ఎకరం కొనుక్కోవచ్చని ఉద్దేశంతో వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి అప్పటికే మెచ్యూరిటీ, గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి చదువుకుని బయటికి వెళ్తే ఆ తర్వాత తరం వాళ్ళు మారుతారు అనే ఉద్దేశం అప్పటికే కలిగింది వాళ్ళకి. మన వాళ్ళకి ఇప్పుడు కలిగింది. ఇప్పటికే ఇక్కడ మర్యాద అంటే చెప్తున్నానండి, ఇప్పటికీ ఏ ఊరు వెళ్ళినా పలానా వెంకటస్వామి గారు ఇల్లు ఎక్కడంటే ఆడు పని బారేసి తీసుకెళ్ళి ఆడింటి తలుపు కొట్టి మీ ఇంటికి చుట్టాలు వచ్చారండి అని చెప్తారు. అది గోదావరి జిల్లా మర్యాద. అలా మనల్ని అందరినీ తీర్చిదిద్దిన ఈ ఇన్స్టిట్యూట్కి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. మనం ఎడ్యుకేషన్కి మనం చేయగలిగినంత సహాయం చేసి మన స్థాయికి మిగతా పిల్లల్ని తీసుకురాగలిగితే మనం కన్నందుకు తల్లిదండ్రుల్ని, పుట్టినందుకు జన్మభూమిని అందరినీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మనం చేయగలుగుతామని ఆశిస్తూ ఇంతటితో ఇది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ కాలేజీ లేకపోతే మాకు భవిష్యత్తు లేదు. నాకు ఎస్పెషల్లీ నాకు పునాది వేసింది, నాకు ఒక ఓరియంటేషను దృక్పథం కల్పించి నాది నేటివ్ ఆఫ్ పెనమలూరు, విజయవాడ పక్కన మా నేటివ్ అసలు అయితే నేను ఇప్పుడు సెటిల్ అయింది తిరువూరులో సెటిల్ అయ్యాను. ఇక్కడి నుంచి నేను 79 అయిపోగానే ఒక నెల రోజులకి ఆంజనేయులు తీసుకెళ్ళి మన దెందులూరులో ఐటీఐ పెట్టారు. షాయాజీరావు గారి దగ్గర తీసుకెళ్ళి నేను ఏమైనా సరే ఉద్యోగం చేయాలి, ఖాళీ ఉండకూడదనే ఉద్దేశంతో షాయాజీరావు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన నీకు జీతం ఎంత కావాలి, ఐటీఐ ఇన్స్ట్రక్టర్గా జీతం ఎంత కావాలని అడిగితే నాకు అప్పుడు 200 అయితే సరిపోతాయని ఐడియా ఉండేది. నాకు సరిపోయినంత ఇస్తే చాలండి అన్నాను. ఆయన 400 ఇస్తున్నాడు. వామ్మని 400 అనుకుని మనకు ఎక్కువ అయిపోద్ది అనుకున్న ఆ రోజు.
నిజంగానే సరిపోయేది. అప్పుడు 250 రూపాయలు అయితే మొత్తము సరిపోయాయి, ఇంటి అద్దె అన్నిటితో సహా. తర్వాత అందులో చేస్తేనే నేను రైల్వేస్కి అప్లై చేస్తే 1980లో ఐఓడబ్ల్యూగా నాకు జాబ్ వచ్చింది. 20 years ఐఓడబ్ల్యూ చేసిన తర్వాత అనుకోని సర్కమ్స్టాన్సెస్లో మానేసి మళ్ళీ బిజినెస్గా తిరుగుతూ అన్ని రకాల బిజినెస్లు చేస్తా చివరికి ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ ఇండస్ట్రీలో స్థిరపడిపోయాను. కాకపోతే నాకు మానసికంగా నేను బలవంతుని కావడానికి ఇక్కడున్న వాతావరణం, ఈ లోకం, కొంతమంది నాకు ఇచ్చిన సపోర్టు, ఈ కాలేజీలో నేను చదివిన ఎడ్యుకేషను, తర్వాత కొంతమందిని మా లెక్చరర్లు చెప్పిన, ఎస్పెషల్లీ పుల్లయ్య గారు కొంచెం మా హెడ్ గారు ఓపెన్ మైండెడ్గా, కొంచెం లాజికల్గా, మానసికంగా బలంగా ఉండేటట్టు డిఫరెంట్ ఓరియంటేషన్ ఇచ్చేవాడు ఆయన. ఇది కొంచెం రాచరికాలు అంటే ఏంటి, పోస్ట్ మార్టము, ఇటువంటి కథలన్నీ చెప్తూ ఉండేవాడు. తర్వాత మాకు చెప్పిన అవధాన్ గారు కానీ, కామేశ్వరరావు గారు కానీ, చక్రధర్ గారు కానీ, ఎస్టిమేట్ చేసిన జగ్గరాజు గారు కానీ, వీళ్ళందరూ ఓరియంటేషను ప్లస్ మా ఫ్రెండ్స్ యొక్క కోఆపరేషను, మేము తిరిగిన సిచ్యుయేషన్స్, కొంచెం అల్లరి చిల్లరగా కూడా తిరిగేవాడిని. నేను బాగా అల్లరిగా తిరిగేవాడిని. నేను రౌండర్ గడి ఎంత కొంచెం చిల్లరగా తిరిగేవాడు. ఆ గేట్ కాపలా కాయడం సరిపోయేది మాకు, సరిపోయేది. ఓ రోజు మేము కొట్టుకుంటుంటే చూసి, సరే ఇట్లా కొట్టుకోవడం చూసి రాధాకృష్ణ గారు, నేను వచ్చిన రాధాకృష్ణ గారు సర్వేకప్పుడు మాకు ప్రాక్టికల్స్లో నాకు అందరికంటే తక్కువ మార్కులు వేసాడు. బాగానే చేసినా కూడా ఈ రౌడీ నా కొడుకులు వీళ్ళకెందుకు చదువుకొని. కానీ అదొక స్టేజ్. కానీ తర్వాత రియలైజ్ అయ్యి లైఫ్లో దానికి నాకు బేసిక్గా ఫౌండేషన్ అయితే మాత్రం నేను ముళ్ళపూడి వెంకటరాయుడు మెమోరియల్ కాలేజీలో హరిచంద్ర ప్రసాద్ గారు స్థాపించిన ఈ కాలేజీలో చదవటం వల్లనే నాకు నేను జీవితంలో స్థిరపడగలిగాను అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైనా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చదివినందుకు, మీ అందరినీ కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు గురించి చెప్పాలంటే, నేను ఇంకా చూడనేమో కలవనేమో నా స్నేహితులు అనుకున్నాను. అటువంటిది ఈ ఫంక్షన్ అరేంజ్ చేసిన వాళ్ళకి నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. చాలా మంచి రోజుగా భావిస్తున్నాను ఈరోజు. ఈ పాలిటిక్స్లో చదివిన వాళ్ళని నా లైఫ్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా బాగా సెటిల్ అయ్యాను. ఈ కాలేజీకి ఎంతో రుణపడి ఉంటాము. ఈ కాలేజీకి ఎన్నో మనందరూ కూడా ఎన్ని చేద్దామంటే కంట్రిబ్యూట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మన ఎస్కే సుమూర్తి గారు అంటే వాళ్ళందరూ పుల్లయ్య గారు నేను అందరూ తలుచుకున్నాక మన మేషం తలుచుకోకపోతే మనం అన్యాయం అవుద్ది. అంటే మీకన్నా ఎక్కువ నేను పనిచేశాను కాబట్టి ఎస్కే సుమూర్తి గారు, ఆయన బిఏ అండి, కన్నడ ఆయన. 2 మహంకాళ వెంకటరామయ్య గారు, ఆయన ఆసుగా వెంకటేశ్వర స్వామి మీద కానీ ఎవరి మీద పద్యం పాడేసేవాడు. పద్యం పాడేసి దానికి ఛందస్సు కూడా చెప్పేవాడు. ఈ మతేబంలో ఉంది ఇది, అంత కెపాసిటీ ఉన్న ఆయనండి. 3 ఎంవి సుబ్బారావు, ఇంకా హాస్టల్ ఇప్పుడు అని చేశారు. 4 గోవిందాచార్య గారు. మీకు గోవిందాచార్య గారిని, కామేశ్వరరావుని చూసి ఆ లెవెల్కి ఏమైనా పాఠం చెప్పగలమా అన్న ప్రయత్నం మాది. నెక్స్ట్ ఏంటంటే పానకాలారు రాలేకపోతున్నాను, ఆయన బెంగళూరులో మొన్నే వచ్చి వెళ్ళారండి. రాలేకపోతున్నానన్న మెసేజ్ ఒకటి చెప్పమన్నారు. నేను కొంచెం రాలేకపోతున్నాను, నా దీవెనలు ఆశీస్సులు చెప్పమన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆచంట రామకృష్ణ, మెకానికల్. నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ప్రొడక్షన్ ఇంజనీర్ రైల్వేస్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాది సొంతూరు తణుకు తెలుగురాజు గారి వీధిలో మా ఇల్లు. అయితే తణుకు వచ్చినప్పుడల్లా ఒక్కసారైనా కాలేజీ చూడకుండా వెళ్ళడం అంటూ ఉండదు. దాని మీద మాకు అనుబంధం అటువంటిది. తణుకు పాలిటెక్నిక్ నుంచి వచ్చిన ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అందరూ కూడా రైల్వేలో చాలామంది ఆఫీసర్లుగా ఉన్నారండి. అందుకని ఈ పాలిటెక్నిక్కి మేము ఎంత చేసినా కూడా రుణం తీర్చుకోలేము. తణుకు అనగానే ఒక రకంగా ఒళ్ళు పులకించిపోతుంది మా అందరికీ కూడా. అలాగే మా పిల్లలకి కూడా తణుకు అట్మాస్ఫియర్, తణుకు అదంతా చూసి చాలా హ్యాపీగా ఉంటారనమాట. తణుకు ఎప్పుడు మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు డాడీ మీరు, మేము వచ్చిన తర్వాత వెళ్దాం అనేసి అన్నారు కూడా. ఇంత మంచి లైఫ్ ఇచ్చినటువంటి కాలేజీకి, దీంట్లో వీళ్ళ గురువుల దగ్గర మేము నేర్చుకున్నటువంటి అనేక మంది లెక్చరర్లు ఇప్పుడు ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ తణుకు. ఐఎమ్ ఎస్ఎంఎం పాలిటెక్నిక్ స్టూడెంట్. నా పేరు తోలేడు సత్యనారాయణ అండి.
మా స్వగ్రామం గోటేరు ఎరవరం మండలం, మేము సివిల్ బ్రాంచ్. ఈ రోజున మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మా తల్లిదండ్రులు, పాఠాలు చెప్పిన గురువులు, ఈ ఫౌండర్ హరిశ్చంద్ర ప్రసాద్ గారి పేరు చెప్పుకోవాలండి. జీవితాంతం రుణపడి ఉంటాం మేమంతా. మాకు ఈ దగ్గరలో ఈ పాలిటెక్నికల్ ఉండటం వలన మేము చదువుకోగలిగామన్న పరిస్థితి ఆ రోజుల్లో. అందరూ ఇలాంటి ఫంక్షన్ చేయటం వలన అందరూ కలవటం, అన్ని రకాలుగా ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకోవడం అన్నీ కూడా చాలా సంతోషకరం. నా పేరు కాశీ విశ్వేశ్వరరావు అండి. మాది ఉంగుటూరు మండలం, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, ఉంగుటూరు గ్రామం. నేను ఈ కాలేజీలో చదివినందుకు చాలా గర్వపడుతున్నా. మన కాలేజీలో చదివినందుకు చాలా గర్వపడుతున్నాం. మన కాలేజీలో ఈ బ్యాచీలు దాదాపు మా దగ్గరికి పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్నాం. మా దగ్గరికి ట్రైనీస్గా అలాట్ చేసేవారు ప్రతి సంవత్సరం ఒక ఇద్దరిని. ఆ ట్రైనీస్ అలాట్ చేసిన వాటిలో వాళ్ళ పక్క కాలేజీ వాళ్ళకి, వేరే కాలేజీకి, మన కాలేజీ స్టూడెంట్లకి చాలా డిఫరెన్స్ ఉండేది. ఇంటెలిజెన్సీలో కూడా ఇవాళ కూడా ఏ డిపార్ట్మెంట్లో కానీ మా సివిల్ ఇంజనీరింగ్ పై అధికారుల్లో కూడా మన తణుకు పాలిటెక్నిక్ అంటే వేరే ఒక సబ్జెక్టు ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది అన్న కేడర్లో అందరూ మనల్ని ప్రత్యేక గౌరవించేవారు. అందుకని మా కాలేజీలో చదివినందుకు మాకు ఉద్యోగం వచ్చింది. మొన్న రిటైర్ అయిపోయా. అందరూ సుఖంగా ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు యుఆర్వి రమణారావు. ఇదివరకు కాలేజీలో చదివేటప్పుడు 76, 79లో అప్పట్లో రంగా అని పిలిచేవారు. ఇప్పుడు నా వయసు 57. నాకు ఈ లాస్ట్ టైం 25 ఇయర్స్ సెలబ్రేషన్ అప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. అప్పట్లో నేను బీహార్లో ఉండేవాడిని. నేను పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడికి దగ్గరగానే పెద్దాపురం. ఇంకా నాకు ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ సర్వీస్ ఉన్నది. ఈ విధంగా నాకు మనందరినీ 76, 79 బ్యాచ్ వారిని కలవడం చాలా గర్వంగా, హ్యాపీగా, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో 5-10 ఇయర్స్ మన లైఫ్ మనం పెంచుకున్నట్టుగా అనిపించింది. కాలేజీలో మా అల్లరి తక్కువేనండి జనరల్గా. మా పక్కన అదే అండి, మేము అల్లరి చేసే దాంట్లో యాక్చువల్గా అల్లరి చేయాలని ఉంటుంది కానీ చేయలేము. బెనర్జీ, ఎస్, గిటారు ఇవన్నీ. నాకు గిటార్ ప్లే అంటే చాలా ఇష్టం అప్పటి నుంచే. బెనర్జీ ఏలూరు వస్తాడు, అతను వాయించేవాడు. అన్ని రకాల కళా పోషకుడు, అన్ని రకాల బాడీ బిల్డరు, A to Z, కలర్స్, ఫిగర్స్ వేస్తాడు, కలర్స్ చుట్టూ తిరుగుతాడు. కళా పోషకుడు, చాలా కళా పోషకుడు. ఈ విధంగా నేను నా స్పీచ్ ముగిస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని
కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.